హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ సెషన్. ఇవాల్టి సెషన్లో మనం కాంక్వెస్ట్, డిసీజెస్ అండ్ ట్రేడ్ గురించి మనం చూస్తున్నాం. దాన్ని ఒకసారి క్విక్గా రీక్యాప్ చేసుకొని తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. లెట్ మీ క్విక్లీ షేర్ ద స్క్రీన్ టు హ్యావ్ ఎ క్విక్ రీక్యాప్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ లెర్న్. సో కాంక్వెస్ట్, డిసీజ్ అండ్ ట్రేడ్ లో మనం చూసుకున్నట్లయితే మొదటగా మనం డిస్కవరీ ఆఫ్ ద సీ రూట్ టు అమెరికా గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ద వెస్టర్న్ కోస్ట్, ద వెస్టర్న్ రీజన్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. తర్వాత అప్పటి వరకు డామినెంట్ గా ఉన్నటువంటి ట్రేడ్, మనకు అప్పటి వరకు డామినెంట్ గా ఉన్నటువంటి ట్రేడ్ ఎక్కడ ఉంది అంటే ఇండియన్ ఓషన్ లో ఉంది అనేటువంటి ఆస్పెక్ట్ ని కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆ విధంగా డిస్కస్ చేసుకునేటువంటి క్రమంలో మనం చూసినటువంటి మరొక అంశం ఏంటంటే ద యూరోపియన్స్ ఎవరైతే అప్పటి వరకు మన ఏషియాతో ట్రేడ్ చేస్తూ వచ్చారో వాళ్ళందరూ కూడా అప్పటి నుంచి ఎక్కడ ట్రేడింగ్ చేయటం మొదలుపెట్టారు? ఈ యొక్క అమెరికా కొత్తగా కనుగొన్నటువంటి భూమి నుంచి వచ్చినటువంటి ఆదాయాన్ని తీసుకొని వాళ్ళు టువర్డ్స్ ఇండియా వైపుకి దాన్ని మళ్లించడం మనం క్లియర్గా గమనించవచ్చు. సో అమెరికా యొక్క డిస్కవరీ ఎప్పుడు జరిగింది ఏంటి అనేది మనం చూస్తే అమెరికా యొక్క డిస్కవరీ మనకి 16th century వరకు లేదు. అమెరికా హ్యాడ్ బీన్ కట్ ఆఫ్ ఫ్రమ్ రెగ్యులర్ కాంటాక్ట్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా గమనించుకోవచ్చు. సో ఆ విధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఆ యొక్క కాంటాక్ట్ మనకి ఎక్కడైతే మనం చెప్పుకుంటున్నామో ఆ యొక్క కాంటాక్ట్లో మనం తీస్తే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ వరకు అంటే 16th century ప్రారంభమయ్యే వరకు కూడా అమెరికా అనేటువంటి ఒక ప్రాంతం ఉంది అనేటువంటి అంశం మనకి ఎక్కడా కూడా రాదు. ఎందుకంటే తెలియదు మనకి. మరి అక్కడ ప్రజలు నివసిస్తూ ఉండేవాళ్ళ లేదా అని అంటే అక్కడ స్థానికంగా ఉండేటువంటి ప్రజలు అక్కడ ఎప్పుడూ కూడా జీవనాన్ని గడుపుతూ ఉండేవారు. ఆ స్థానికంగా ఉండేటువంటి ప్రజలకి మన ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజల మధ్య సంబంధాలు అనేవి లేవు అనేటువంటి అంశం మనం తెలుసుకోవాలి. దేర్ హ్యావ్ బీన్ ఎగ్జిస్టింగ్ ఆఫ్ సివిలైజేషన్స్ ఇన్ అమెరికన్ కాంటినెంట్ అండ్ ఆల్సో ఇన్ ఏషియా అండ్ యూరోప్. Between Europe and Asia, there had been trade contacts via the land route and the Silk Route. Now, how is this possible? Due to the land route that is available for them to connect between one place to another place, they were able to facilitate the trade between Europe and Asia. యూరోప్ కి ఏషియా కి మధ్య వ్యాపారం జరగటానికి ప్రధానమైనటువంటి కారణం అప్పటి వరకు అమెరికా తెలియనప్పటికీ అక్కడికి వెళ్ళాలి అంటే అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. కానీ మన ఐరోపా అలాగే ఏషియా లేదా ఆసియా ఖండానికి సంబంధించి మనం తీసుకున్నట్లయితే ఎక్కడా కూడా మనం ఇవి దాటి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి మనకు లేదు. కాబట్టి ఉన్నటువంటి రోడ్డు మార్గాన్ని వాడుకొని కొన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళు చేసుకుంటూ వచ్చారు వర్తకం, వ్యాపారం. దాన్నే మనం హిస్టోరియన్స్ సిల్క్ రూట్ అన్నాం. ట్రేడ్ రూట్, సిల్క్ రూట్ అని చెప్పటం కూడా జరిగింది. మరి అలాంటి ఒక సందర్భంలో ఎప్పుడైతే అమెరికా అనేటువంటి ఒక ప్రాంతాన్ని, ఒక పెద్ద భూభాగాన్ని కనుగొన్నారో విపరీతమైనటువంటి ల్యాండ్, విపరీతమైనటువంటి భూములు, వెల్త్ మనకు అందుబాటులోకి వచ్చాయి, మినరల్స్ ఇవన్నీ కూడా అందుబాటులోకి రావడంతో అక్కడ ఉండేటువంటి ప్రజానికానికి కంటే ఐరోపాలో ఉండేటువంటి ప్రజలకి ఎక్కువ లాభం చేపడిందనే మనం చెప్పుకోవచ్చు. సో వి డిస్కస్ దట్ ఇన్ డీటెయిల్ ఇన్ ద ప్రీవియస్ సెషన్ వాట్ వి టుక్. సో ద లెజెండ్స్ స్ప్రెడ్ ఇన్ ద 17th and the 18th century. సో ఈ లెజెండ్స్ అంటే ఏంటి అంటే
అక్కడ ఉండేటువంటి స్థానికంగా చెప్పబడేటువంటి కథల్ని లేదా అక్కడ ఉండేటువంటి కొన్ని వాస్తవాలు కూడా కావచ్చు. జనరల్గా మనకి ప్రతి గ్రామానికి లేదా ప్రతి ఊరికి ఒక ప్రత్యేకమైనటువంటి కథ లేదా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలా కనిపించేటువంటి ప్రత్యేకమైనటువంటి కథనాన్నే మనం లెజెండ్ అని పిలవటం జరుగుతుంది. సో ఈ లెజెండ్ అటు పెరు, మెక్సికోలో ఉన్నటువంటి సిల్వర్ మైన్స్ వాళ్ళకి దొరకటంతో విపరీతమైనటువంటి ఆదాయం యూరోప్కి రావటం, దాంతో పాటు బంగారపు నగరం ఎల్ డొరాడో అనేటువంటి నగరం ఉంది. ఆ నగరం కోసం అనేకమైనటువంటి ఎక్స్పెడిషన్స్ వీళ్ళు వెళ్ళి ప్రయత్నం చేయటం, వెతకడానికి వెళ్ళటం, ఇవన్నీ కూడా మనం క్లియర్గా గమనించవచ్చు. ఇవి మనం ఇంతకు ముందు సెషన్లో డిస్కస్ చేసుకుందాం. మరి స్పానిష్ కాంకరర్స్ అమెరికా అనేటువంటి కొత్త భూభాగాన్ని కనుగొన్నటువంటి ఒక నేపథ్యంలో మరి అక్కడ నుంచి వాళ్ళు ఏ విధంగా దాన్ని ఆక్యుపై చేసుకున్నారు అనేటువంటి అంశాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, వాళ్ళు స్పానిష్ వాళ్ళు కానీ పోర్చుగల్ వాళ్ళు కానీ ఎటువంటి వార్ఫేర్ చేయకుండా, ఎటువంటి హాట్ వార్ ఫైట్ చేయకుండా, మిసైల్స్, వెపన్స్, గన్స్, మిలిటరీ వాడకుండా బయోలాజికల్ వార్ఫేర్ అనేటువంటి దాన్ని వాళ్ళు వాడటం మనం ఇక్కడ గమనించవచ్చు. ఏమిటి బయోలాజికల్ వార్ఫేర్ అంటే, ఒక డెడ్లీ డిసీజ్ని తీసుకెళ్ళి స్మాల్ పాక్స్ లాంటి ఒక డెడ్లీ కిల్లర్, దాన్ని తెలుగులో మసూచి వ్యాధి అంటారు. అంటే ఒళ్ళంతా కూడా దద్దుర్లు మాదిగా వచ్చి వాళ్ళు చనిపోతారు. కాబట్టి అలాంటి ఒక వ్యాధిని జాగ్రత్తగా వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళి ఆ డిసీజ్ని అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి లోకల్ ఇండిజీనియస్ అమెరికన్స్ అనేటువంటి వాళ్ళకి ఆ వ్యాధిని వచ్చే విధంగా చేయటం ద్వారా ఆ పాపులేషన్ మొత్తాన్ని డెసిమినేటెడ్ ద హోల్ కమ్యూనిటీస్. డెసిమినేటెడ్ అంటే కంప్లీట్గా తుడిచి పడేసింది అనేటువంటి అర్థం వస్తుంది అన్నమాట. సో కంప్లీట్లీ దే వర్ ఏబుల్ టు ఎరేజ్ ద లోకల్ పాపులేషన్ without using a weapon, without using anything to destroy them. So guns could be bought or captured and turned against the invaders. వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తుండేవారు. కానీ ఎప్పుడైతే ఈ స్మాల్ పాక్స్ వాడారో ఎవరో కూడా మిగిలినటువంటి ఒక సందర్భం. ఇక్కడి వరకు మనం ప్రీవియస్ సెషన్లో మనం తీసుకున్నాం. అయితే 19th సెంచరీ ప్రారంభ దశలో జనాభా విపరీతంగా పెరిగి పేదరికం, పావర్టీ అండ్ హంగర్ వేర్ కామన్ ఇన్ యూరప్. యూరోపా ఖండంలో, మనకి ఐరోపా ఖండంలో పావర్టీ అంటే పేదరికం, ఆకలి ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉండేది. సిటీస్లో విపరీతమైనటువంటి జనం, అనేక రకాలైనటువంటి డిసీజెస్ వైడ్ స్ప్రెడ్గా రావటం. సో దాంతో పాటు రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ కూడా కామన్గా వచ్చాయి. ఈ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ రావడంతో రిలీజియస్ డిస్సెంటర్స్ వేర్ పర్సిక్యూటెడ్. ఈ డిస్సెంటర్స్ అంటే ఎవరు అనేది మనం తీసుకున్నట్లయితే, డిస్సెంటర్ అంటే వన్ హూ రిఫ్యూజెస్ టు యాక్సెప్ట్ ది ఎస్టాబ్లిష్డ్ బిలీఫ్స్ అండ్ ప్రాక్టీసెస్. అప్పటి వరకు జరుగుతున్నటువంటి వ్యవహారాలు, అప్పటి వరకు జరుగుతున్నటువంటి ఆచారాల్ని ఎవరైతే ఒప్పుకోకుండా వారు దీన్ని వ్యతిరేకిస్తూ చేసేటువంటి వారిని డిస్సెంటర్స్ అంటాం. ఇలాంటి రిలీజియస్ డిస్సెంటర్స్ని ఆ మతం తాలూకు అధికారులు ఎవరైతే ఉంటారో వారు పర్సిక్యూట్ చేసేవాళ్ళు, వాళ్ళని శిక్షించేవాళ్ళు, పర్సిక్యూటెడ్, శిక్షకి గురి చేసేవాళ్ళు. ఈ భయంతో థౌజండ్స్ దేర్ఫోర్ ఫ్లెడ్ యూరోప్ ఫర్ అమెరికా. ఐరోపా ఖండం నుంచి పారిపోయి అమెరికాకి వెళ్ళిపోయినటువంటి సందర్భం. సో ప్రధానంగా అక్కడ ధనం అందుబాటులో ఉంది, భూమి అందుబాటులో ఉంది. ప్రాణ రక్షణ కోసం తమని తాము మతపరమైనటువంటి ఇంక్విజిషన్స్ అని కూడా అంటారు వీటిని,
ఇంక్విజిషన్స్ అన్నా కూడా ఇలాంటి ఒక మత తాలూకు ఆలోచనల్ని వ్యతిరేకత వ్యక్తం చేసినప్పుడు మీరు మతం తీసుకునేటువంటి యాక్షన్ లేదా మత గురువులు తీసుకునేటువంటి యాక్షన్ నుంచి తప్పించుకోవటం కోసం, వాళ్ళు పర్సిక్యూట్ అవ్వకుండా ఉండటం కోసం, తమను తాము రక్షించుకోవడం కోసం ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి ఒక పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంటుంది. అలా వెళ్ళిపోయినటువంటి కారణం కూడా అమెరికాకి వెళ్ళటం ఒక ప్రధానమైనటువంటి కారణం. సో ప్లాంటేషన్ వర్కర్స్ని మనం ఆఫ్రికా నుంచి తెప్పించుకున్నాం. ఎందుకు తెప్పించుకున్నాం? మనకు బానిసలు కావాలి. వై వి నీడ్ స్లేవ్స్? ఎక్స్క్యూజ్ మీ. ప్లాంటేషన్ వర్కర్స్ or plantations worked by slaves captured in Africa were growing cotton and sugar for European markets. ఇప్పుడు అమెరికన్ ల్యాండ్స్లో వర్క్ చేయాలి అని అంటే లోకల్గా ఉండేటువంటి యూరోపియన్స్కి దే డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ. కాబట్టి దే ఫోర్స్డ్ ది ఆఫ్రికన్స్ యాజ్ స్లేవ్స్ టు వర్క్ ఫర్ దమ్. అదొక రీజన్. రెండవది, బై 18th century ప్లాంటేషన్స్ వర్క్డ్ బై స్లేవ్స్ క్యాప్చర్డ్ ఇన్ ఆఫ్రికా. ఆఫ్రికాలో కూడా వీళ్ళు కొంత భూభాగాన్ని క్యాప్చర్ చేసుకున్నారు. కాబట్టి అక్కడ కాటన్ షుగర్ పెంచుతున్నారు. అది యూరోపియన్ మార్కెట్కి ఉపయోగపడే విధంగా వాళ్ళు అక్కడి నుంచి దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ రకంగా మనకి 18th century వెల్ ఇన్ టు ద 18th century కనుక మనం వెళ్తే, అంటే అప్పటి వరకు అమెరికాని కనుగొన్న తర్వాత జరిగినటువంటి పరిణామాల్ని మనం చూసుకుంటూ, అంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితులు, ఐరోపా నుంచి అమెరికాకి ఎందుకు వెళ్ళారు, ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి, ధనం, ల్యాండ్, అలాగే రిలీజియస్ పర్సిక్యూషన్స్, డిసెంటర్స్ ప్రధానంగా వెళ్ళిపోయినటువంటి సందర్భం, ఇలా చూస్తున్నటువంటి సందర్భంలో మరి ప్రపంచంలో వరల్డ్స్ రిచెస్ట్ కంట్రీస్, అప్పుడు ఉన్నటువంటి వరల్డ్స్ రిచెస్ట్ కంట్రీస్ ఏమిటి అనేటువంటిది కనుక మనం తీసుకున్నట్లయితే, ద వరల్డ్స్ రిచెస్ట్ కంట్రీస్ ఇన్ ద 18th century, 18వ శతాబ్దం వరకు కూడా ప్రపంచంలో అత్యంత ధనికులైనటువంటి దేశాలు ఏమిటి అనేది మనం తీసుకున్నట్లయితే, ఇట్ ఈస్ చైనా అండ్ ఇండియా. ఇది ఏదో నా దృష్టితో నేను చెప్పట్లేదండి, మీరు క్లియర్గా గమనించవచ్చు. చైనా అండ్ ఇండియా వేర్ అమాంగ్ ద వరల్డ్స్ రిచెస్ట్ కంట్రీస్. దే వేర్ ఆల్సో ప్రీఎమినెంట్ ఇన్ ద ఏషియన్ ట్రేడ్. ఏషియాలో జరిగేటువంటి ప్రధానమైనటువంటి ట్రేడ్లో భాగంగా మనకి చైనా యొక్క డామినెన్స్, అలాగే ఇండియా యొక్క డామినెన్స్ మనం క్లియర్గా గమనించవచ్చు. చైనా is said to have restricted overseas contacts and retreated into isolation. చైనా వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకి వేరే దేశాలతో మాకు వ్యాపారం వద్దని చెప్పి కొంత రిస్ట్రిక్షన్ పెట్టుకున్న మాట వాస్తవం. అందుకే వాళ్ళు ఐసోలేషన్లో ఉండిపోయారు. ఎక్కువగా భారతదేశం పేరు వినిపించడానికి, చైనా పేరు అంతగా వినిపించకపోవడానికి కారణం ఏమిటి అని మనం తీసుకున్నట్లయితే, చైనా హ్యాస్ రిస్ట్రిక్టెడ్ ది ఓవర్సీస్ కాంటాక్ట్స్ వాట్ దే హ్యాడ్ విత్ ది అదర్ కంట్రీస్. దే వాంటెడ్ టు హ్యావ్ ఎ లిమిటెడ్ ట్రేడ్ అండ్ దే ఫెల్ట్ దే హ్యావ్ సెల్ఫ్ సఫిషియన్సీ డ్యూరింగ్ దట్ పాయింట్ ఆఫ్ టైం. చైనాకి ఇలా జరుగుతున్నటువంటి సందర్భంలో అమెరికాకి గ్రాడ్యువల్గా ఇంపార్టెన్స్ పెరిగి వరల్డ్ యొక్క ట్రేడింగ్ సెంటర్ ఈస్ట్ నుంచి, ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఫ్రీ మూమెంట్ ఉన్నటువంటి అమెరికా వైపుకి మరలుతూ సెంటర్గా మనకి యూరోప్ నౌ ఎమర్జ్డ్ యాజ్ అ సెంటర్ ఆఫ్ ద వరల్డ్ ట్రేడ్ అనేది మనం ఇక్కడ క్లియర్గా గమనించుకోవాల్సినటువంటి అంశం. సో ఫార్ వి డిస్కస్ ద కాంక్వెస్ట్, ద డిసీజెస్ అండ్ ద trade. Now, let us have a quick recap of what we have learned. You can also put it in the comment section, any one point what you have learned. First point, we learned about conquest. What was there in the 16th century?
16వ శతాబ్దంలో అప్పుడున్నటువంటి పరిస్థితులు ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకున్నాం. అప్పుడున్నటువంటి ఆర్థిక విధానం ఏంటి, అక్కడ అప్పటి వరకు ఐరోపాలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి, హంగ్రీ, పావర్టీ, రిలీజియస్ డిసెంట్, ఇవి మనం తెలుసుకున్నాం. తర్వాత స్పానిష్ అండ్ పోర్చుగల్ కాంకరర్స్ వితౌట్ యూజింగ్ వెపన్స్, హౌ డిడ్ దే కాంకర్ ద నేటివ్ అమెరికన్స్ తెలుసుకున్నాం. స్మాల్ పాక్స్ డిసీజ్ యాజ్ ఎ వెపన్ కింద వాడారు. తర్వాత వై వేర్ దే ఇంట్రెస్టెడ్ టు ఆక్యుపై అమెరికా, why many expeditions went towards American side. One, silver, enormous wealth, then city of gold, El Dorado. These are the main reasons why they went towards America. తర్వాత మనం తీసుకున్నట్లయితే మరి ఎందుకు అమెరికా వైపుకి వెళ్ళటానికి ప్రధానంగా ధనం అలాగే అవకాశాలు భూములు కారణమైతే, మతపరమైనటువంటి విభేదాలు ఉన్నటువంటి వాళ్ళు లేదా వ్యతిరేకత వ్యక్తం చేసేటువంటి వాళ్ళ యొక్క రక్షణ నిమిత్తం వాళ్ళు అటువైపుకి వెళ్ళటం కూడా మనం క్లియర్గా గమనించాం. మరి అలాంటి ఒక సందర్భంలో 18th century వరకు కనుక మనం చూస్తే విచ్ కంట్రీస్ వేర్ కన్సిడర్డ్ టు బి ద రిచెస్ట్ కంట్రీస్? ఇండియా అండ్ చైనా. ఇందులో ఇండియా వచ్చి ఫ్రీ ట్రేడ్ పాలసీగా ఉన్నట్టుంటే అనుకుంటే మనకు చెప్పుకోవాలని అనుకుంటే, చైనా అది వచ్చి మనకి రిస్ట్రిక్టెడ్ ట్రేడ్, కాంటాక్ట్స్ చాలా లిమిటెడ్గా ఉండేవి. ఇలా ఉన్నటువంటి ఒక నేపథ్యంలో అటు అమెరికా అనేటువంటి కొత్త భూభాగం మనకు అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఆ భూభాగం నుంచి వర్తకం వ్యాపారం జరుగుతుంది. ఇటు ఆఫ్రికా నుంచి కూడా వర్తకం వ్యాపారం జరుగుతుంది. ఏషియా నుంచి కొంత లిమిటెడ్గా ఉంది కాబట్టి మధ్యలో ఉన్నటువంటి ఐరోపా ఖండం వరల్డ్ ట్రేడ్ సెంటర్కి, వరల్డ్ ట్రేడ్కి మధ్య సెంట్రల్ పాయింట్గా మనకి ఆవిర్భవించింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ క్లియర్గా నోట్ చేసుకోవచ్చు, గమనించవచ్చు. ఇంకా మీకు ఏమన్నా సందేహాలు ఉన్నట్లయితే ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ 1.3 వరకు మీరు డౌట్ సెక్షన్లో తెలియజేయచ్చు. మనకి డౌట్ సెక్షన్లో మీకు కావాల్సినటువంటి చాప్టర్స్ని కూడా మీరు తెలియజేస్తున్నారు. వన్ ఆఫ్ ద క్విక్ రెస్పాన్స్ విల్ బి డూయింగ్ ఇట్ ఈజ్ ఇన్ ఫెడరలిజం చాప్టర్ గురించి అడిగారు. మేబీ ఇన్ ద నెక్స్ట్ వీక్, దిస్ వీక్ ఐ విల్ డెలివర్ ఏ ఫెడరలిజం చాప్టర్ ఇన్ వన్ గో. ఒక సెషన్ మనం ఫెడరలిజం మీద పెట్టుకొని చేసే ప్రయత్నం చేస్తాను. మ్యాక్సిమం ఈ వీక్లో మీకు వచ్చేస్తుంది. సో అట్లా మీకు ఏ చాప్టర్ ఇప్పుడు ఇమ్మీడియట్గా మీకు కావాలి అని మీరు అనుకుంటారో ఆ పర్టికులర్ చాప్టర్ని కనుక మీరు కమెంట్ చేసినట్లయితే సాధ్యమైనంత వీలుని బట్టి మీకు ఆ చాప్టర్ని ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేస్తాను. అలాగే మన తెలుగు వాళ్ళందరి పిల్లలకి కూడా ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉంటుంది. ఆ ఎక్స్ట్రాడినరీ టాలెంట్కి మనం మన మాతృభాషలో కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఏవైనా ఒక తెలియనటువంటి అంశం ఉన్నా, జనరల్గా సోషల్ సబ్జెక్ట్ అంటే ఒక బోరింగ్ సబ్జెక్ట్ అనేటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి నేపథ్యంలో అది మారాలి. మనకి మనుషులుగా మనకి సమాజం పట్ల పూర్తి అవగాహన ఉండాలి. రేపొద్దున్న మీరు జెన్జీ కిడ్స్ అని మిమ్మల్ని పిలుస్తాం. మోడర్న్ కార్పొరేట్ డే లాంగ్వేజెస్లో జెన్జీ అంటాం. జెన్జీ అంటే 1996 తర్వాత పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా టెక్నాలజీని ఇన్హెరిట్ చేసుకొని, వాళ్ళు పుట్టుకతోనే టెక్నాలజీతో పుట్టినటువంటి ఒక జనరేషన్ కాబట్టి మీరు టెక్నాలజీతో పాటు ఎలా ఉంటారు అనేటువంటిది మనం చూస్తాం. సో ఈ జెన్జీ కిడ్స్ ఏంటంటే ఒక యాప్ తయారు చేయొచ్చు, లేదా ఒక ప్లాట్ఫామ్ డిజైన్ చేయొచ్చు, లేదా మీరు ఇంకేదన్నా చేయొచ్చు. ఏది చేసినా యూ హ్యావ్ ఎ సరౌండింగ్స్ అరౌండ్ యూ విచ్ హ్యాస్ సర్టెన్ లాస్, సర్టెన్ నార్మ్స్, సర్టెన్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ యూ. మీ పేరెంట్స్తో మొదలు పెడితే మీ దేశం వరకు కూడా, మీ దేశంలో ఉండేటువంటి చట్టాలు, మీరు భారతదేశంలో ఉంటే భారతదేశంలో,
లేదు మీరు ఇతర దేశాల నుంచి కూడా మనకు కొంతమంది చూస్తున్నారు. సో ఇతర దేశాల నుంచి చూస్తున్న వాళ్ళు మీరు కమెంట్ చేయండి. సో దట్ ఇట్ గివ్స్ అస్ ఏ కైండ్ ఆఫ్ ప్రైడ్ అండ్ హ్యాపీనెస్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ దట్ we are able to reach to far off places. That's all the thanks to the technology. అలాగే మనకి ఇతర దేశాల్లో కానీ కొన్ని దేశాల్లో మనకి చూస్తున్నారు, మనకు తెలుసు, పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. కాబట్టి మనకి ఇతర దేశాల్లో చూస్తున్నటువంటి వాళ్ళైనా సరే ఒక్కొక్క దేశానికి కొన్ని కొన్ని రకమైనటువంటి నియమావళి అనేది ఉంటుంది. ఇప్పుడు జెన్జీ అనేటువంటి వర్డ్ మనకి ఈ మధ్య ట్రెండింగ్ లో ఉన్నటువంటి వర్డ్. ఎందుకంటే రీసెంట్ గా నేపాల్లో జరిగినటువంటి ఒక నిరసన వలన అక్కడ ప్రభుత్వాలు మారిపోయినటువంటి పరిస్థితి. అంటే యు ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ సెక్షన్ ఆఫ్ ద కమ్యూనిటీ రైట్ నౌ. అలాగే ఆ తర్వాత జెన్జీ కిడ్సే ఆ రోడ్స్ మీద ఉన్నటువంటి డిస్ట్రక్షన్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసినటువంటి పిక్చర్స్ కూడా మనం చూసాం. అంటే వాళ్ళు మార్పును కోరుకున్నారు కానీ డిస్ట్రక్షన్ ని కోరుకోలేదు అనేటువంటిది మనకి చాలా క్లియర్ గా అర్థమవుతున్నటువంటి ఒక పరిస్థితి మనకి ఈ రోజుల్లో కనిపిస్తూ ఉంది. కాబట్టి యాజ్ జెన్జీ కిడ్స్ లేదా అంతకంటే మీరు లేటెస్ట్ కిడ్స్ అయ్యుండొచ్చు, 2010-12 ఈ మధ్యలో కూడా పుట్టుండొచ్చు. సో అట్లా మీకు అర్థమయ్యేటట్టుగా బోత్ ఇన్ ద మదర్ టంగ్ అండ్ ఆల్సో ఇన్ ఇంగ్లీష్ ఐఎమ్ ట్రయింగ్ టు డెలివర్ ఇట్. So please support me in this process to reach to more people. Please consider subscription and let's move ahead to the next part of the chapter. Here we go. So now we are getting ahead to the next topic, that is the 19th century, 1815 to 1914. We are covering a period of almost 99 years. So this part may be a little bit lengthy, so kindly bear with me. Now moving ahead, 19th century, there were profoundly changes in the economic, political and technological aspects. So if you see here, 19th century లో కనుక మనం తీసుకున్నట్లయితే ఆర్థికంగా, రాజకీయ పరంగా, సామాజిక పరంగా, సాంప్రదాయాల పరంగా, అలాగే టెక్నాలజీ, అప్పుడప్పుడే వస్తున్నటువంటి మెషినరీ మార్పులు, ఇవన్నీ కూడా మనకి విపరీతమైనటువంటి మార్పులు, సొసైటీలో ట్రాన్సాక్షన్స్ మారుస్తూ ట్రాన్స్ఫార్మ్డ్ సొసైటీస్ అండ్ రీషేప్డ్ ఎక్స్టర్నల్ రిలేషన్స్, ఇతర దేశాలతో సంబంధాలని పెంచుతూ వచ్చాయి, మారుస్తూ వచ్చాయి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ క్లియర్గా గమనించుకోవచ్చు. మనం ఆ విధంగా చూసుకున్నప్పుడు మనకి ఇక్కడ మనం చూస్తే జస్ట్ సెకండ్, the economists have identified 3 types of flows within the international economic exchange. ప్రధానంగా 3 రకాలైనటువంటి ఫ్లోస్ ని, అంటే 3 రకాలుగా మనకి ఎకానమీ మార్పు చెందుతూ వచ్చిందండి. 3 ప్రధానమైనటువంటి అంశాలని వాళ్ళు హైలైట్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ వన్ ఈజ్ ద ఫ్లో ఆఫ్ ట్రేడ్. వస్తువుల యొక్క వర్తకం, ట్రేడింగ్ గురించి చెప్పారు. ప్రధానంగా క్లాత్ ఆర్ వీట్ ఎగ్జాంపుల్ గా మనం తీసుకోవచ్చు. అట్లాగే సెకండ్ టైప్ ఆఫ్ ఫ్లో మనం తీసుకున్నట్లయితే ద ఫ్లో ఆఫ్ లేబర్, మైగ్రేషన్ ఆఫ్ పీపుల్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఉద్యోగ అవకాశాల కోసం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం వైపుకి వలస వెళ్ళినటువంటి సందర్భం. ఏ విధంగా వలసలు జరిగాయి, ఏ విధంగా వ్యాపారాలు జరిగాయి అని మనం చూసాం. థర్డ్ మూమెంట్ వచ్చి మనకి క్యాపిటల్, అంటే ఆర్థికమైనటువంటి పెట్టుబడులు తక్కువ కాలం, షార్ట్ టర్మ్ కైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కైనా సుదూరమైనటువంటి ప్రాంతాలకి వెళ్ళటాన్ని మనం ఈ సెంచరీలో మనం చూడొచ్చు. అంటే 1815 to 1914 మధ్య ప్రధానంగా ఈ మూమెంటం ఎలా నడిచింది అంటే, ఒకటి వాళ్ళు వ్యాపార నిమిత్తం మూమెంట్ జరిగేది, వస్తువులు మారుస్తూ ఉండేవాళ్ళు. అంటే
అక్కడి నుంచి ఇక్కడికి వర్తకం జరిగేది. ప్రజలు మైగ్రేట్ అవుతూ ఉండేవాళ్ళు విలేజెస్ నుంచి రూరల్ ఏరియాస్కి, అట్లాగే వాళ్ళు వేరే దేశాలకి ఉపాధి అవకాశాల కోసం వెళ్ళటం మనకు అప్పట్లోనే ప్రారంభమైంది. అలాగే డబ్బు పెట్టుబడి పెట్టేటువంటి వ్యవస్థలు పెరగటం, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఆల్ దీస్ త్రీ flows were closely interwoven and affected the people's life more deeply now than ever before. 1815 నుంచి 1914 మధ్యలో అంతకు ముందు కూడా ఇలాంటి ఫ్లోలు ఉన్నప్పటికీ వర్తకం, వ్యాపారం, ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళటం ఉన్నప్పటికీ కూడా అది ప్రభావవంతంగా మోర్ డామినెంట్లీ క్యాన్ బి సీన్ టుగెదర్ ఇంటర్వోవెన్. ఈ మూడు కలిసి వరుసగా ఒకదాంతో ఒకటి మమేకమై జరుగుతున్నటువంటి ఒక సందర్భం మనకి ఈ సెంచరీలో అంటే 19th సెంచరీలో మనం క్లియర్గా నోట్ చేసుకోవచ్చు. లేబర్ మైగ్రేషన్ వాజ్ ఆఫన్ మోర్ రిస్ట్రిక్టెడ్ దాన్ గూడ్స్ ఆర్ క్యాపిటల్ ఫ్లోస్. ఈ ఇంటర్ కనెక్షన్స్ కొన్ని సార్లు బ్రోక్ అయినటువంటి సందర్భం, అంటే కొన్ని సార్లు బ్రేక్ అయినటువంటి సందర్భం. ఏ విషయంలో బ్రేక్ అయ్యాయి అనేది మనం తీసుకుంటే, వస్తువుల యొక్క వ్యాపారం ఎప్పుడు నడుస్తూ ఉండేది, అంత ముందు కూడా నడిచేది, తర్వాత కూడా నడిచేది. పెట్టుబడి విధానం కూడా అంత ముందు నడిచింది, తర్వాత కూడా నడిచింది. కానీ ప్రజల యొక్క మూమెంట్ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో, ఈ మూమెంట్ అనేది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళేటటువంటి క్రమంలో కొన్ని సార్లు రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టినటువంటి సందర్భం, అంటే కొంత ఆంక్షలు పెట్టినటువంటి సందర్భం. మా దేశాలకు రావద్దు అన్నటువంటి చైనా లాంటి దేశం కావచ్చు, ఇలాంటివి కొన్ని మనం చూస్తూ ఉంటాం. ఇవన్నిటిలో మనం అర్థం చేసుకోవాలి అని అంటే 19th సెంచరీ వరల్డ్ ఎకానమీ మెయిన్గా కూడా మనకి 3 ఫ్లోస్ నుంచి మనకి మూవ్ అవుతుంది. వాట్ ఆర్ ద 3 ఫ్లోస్ దట్ వీ హ్యావ్ లెర్న్ అంటే, ఫస్ట్ వన్ ఫ్లోయింగ్ ఆఫ్ గూడ్స్, ఫ్లో ఆఫ్ గూడ్స్, వస్తువుల యొక్క మార్పిడి, వస్తువుల యొక్క ట్రేడింగ్. సెకండ్ వన్ ఫ్లో ఆఫ్ పీపుల్, మూమెంట్ ఆఫ్ పీపుల్. థర్డ్ వన్ మనకి మూమెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, మనం చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్. ఈ ఇన్వెస్ట్మెంట్స్ షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్. ఇవి మూడు ఎప్పుడు మనకి డామినెంట్గా కనిపించాయి? డ్యూరింగ్ ద పీరియడ్ బిట్వీన్ 1815 to 1914. ఇలా జరుగుతున్నటువంటి క్రమంలో మనకి ఎక్కడ ఏదైనా ఒక టైంలో ఈ ఫ్లో బ్రేక్ అయింది అనేటువంటి ఒక పరిస్థితి ఎప్పుడు కనిపించింది మనకి? బ్రేక్ అయి ఉండొచ్చు, బ్రేక్ అవ్వటానికి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి ఒక పరిస్థితి మనకి ఎప్పుడు కనిపించింది అని అంటే, మూమెంట్ ఆఫ్ పీపుల్ వాజ్ రిస్ట్రిక్టెడ్. ప్రజల యొక్క మూమెంట్ రిస్ట్రిక్ట్ అయినటువంటి సందర్భాలు అడపాదడపా ఇక్కడ అక్కడ కనిపిస్తూ ఉంటాయి తప్ప, ఎక్కడా కూడా ట్రేడ్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ని కానీ రిస్ట్రిక్ట్ చేసినటువంటి సందర్భం మనకి ఎక్కడా కూడా కనిపించలేదు అనేటువంటిది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. దయచేసి మీరు ఈ పాయింట్స్లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, లేదా ఇఫ్ యూ వాంట్ మీ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ మోర్ అనిపిస్తే, డెఫినెట్లీ డోంట్ ఫర్గెట్ టు పుట్ ఏ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఎవరెవరికైతే డౌట్స్ ఉంటాయో అవన్నీ కూడా మనం ఒక డౌట్ సెషన్ తీసుకొని ఆ డౌట్ సెషన్ని కూడా మనం ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. బికాజ్ యూ ఆల్ ఆర్ గోయింగ్ టు అపియర్ ఫర్ ద బోర్డ్ ఎగ్జామినేషన్స్. మీరు అందరూ కూడా బోర్డ్ ఎగ్జామ్స్కి అపియర్ అవుతారు కాబట్టి మీకు డౌట్స్ ఏమైనా ఉంటే నిర్మోహమాటంగా అడిగి, మన పిల్లలే కాబట్టి అడిగితే 1కి 2 సార్లు చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేద్దామని నా ఆశ. మీకు ఎటువంటి ఐడియాస్, డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా మనకి తెలియజేయాల్సిందిగా మనం. నెక్స్ట్ మనం చూస్తున్నటువంటి సబ్ టాపిక్ వచ్చి వరల్డ్ ఎకానమీ టేక్ షేప్. సో వరల్డ్స్ ఎకానమీ యొక్క షేప్, ఈ టాపిక్ని మనం ఈరోజు సెషన్లో కంప్లీట్ చేస్తాం. తర్వాత పార్ట్స్ నెక్స్ట్ సెషన్లో మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒకేసారి మొత్తం అంతా కూడా డంప్ చేసినట్టుగా ఉండకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో
We are doing it in parts so that you understand this in a better way. So good place to start is the food production. So changing pattern in the food production అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఫుడ్ ప్రొడక్షన్లో చేంజెస్ మనకి ఇండస్ట్రియల్గా ఐరోపా ఖండం పెరుగుతున్నటువంటి సందర్భంలో కంట్రీస్ లైక్ టు బి సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ ఫుడ్. ఒకప్పుడు దేశాలు ఎప్పుడూ కూడా మనం మాట్లాడుతున్నటువంటి ఈ 19th సెంచురీ కంటే ముందు దే వేర్ సెల్ఫ్ సఫిషియెంట్గా, అంటే తమ ప్రజలందరికీ కూడా సరిపడ్డ ఆహారం ధాన్యాల యొక్క లేదా అవకాశాలు ఉంటే చాలు అని కోరుకున్నటువంటి దేశాలు. కానీ 19th సెంచురీ వచ్చేసరికి బ్రిటన్ సెల్ఫ్ సఫిషియన్సీ, బ్రిటన్ కానీ లేదా ఇతర దేశాల్లో కానీ సెల్ఫ్ సఫిషియన్సీ అనేది ఒక లివింగ్ స్టాండర్డ్లో తక్కువదల లేదా లోవర్ లివింగ్ స్టాండర్డ్ గాను, సోషల్ కాన్ఫ్లిక్ట్గా సామాజికంగా ఒక విభేదాన్ని కూడా చూపిస్తాం మనం ఇక్కడ గమనించవచ్చు. ఎందుకు, వై వాజ్ దిస్ సో, అలా ఎందుకు మారింది అనేటువంటి దానికి ప్రధానమైనటువంటి కారణం కనుక మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ రీజన్ ఈజ్ ద పాపులేషన్ గ్రోత్. పాపులేషన్ గ్రోత్ మనకి లేట్ 18th సెంచురీలో విపరీతంగా పెరిగింది. దాంతో ఫుడ్ గ్రెయిన్స్ యొక్క డిమాండ్ విపరీతంగా పెరగటం, అర్బన్ సెంటర్స్ పెరగటం, ఇండస్ట్రీస్ పెరగటం, అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ వెంట్ అప్, డిమాండ్ బాగా పెరిగింది. ఫుడ్ గ్రెయిన్స్ యొక్క ధరలు విపరీతంగా పెరిగాయి. ఎప్పుడైతే డిమాండ్ పెరిగింది, వాటి యొక్క ధరలు విపరీతంగా పెరగటం ప్రారంభించాయో ఆ సందర్భంలో మరి విపరీతమైనటువంటి ల్యాండ్ పైన ప్రెషర్ వచ్చింది. ల్యాండ్ పైన ప్రెషర్ ఏంటండి అంటే డిమాండ్ పెరుగుతుంది కాబట్టి డిమాండ్కి సరిపడా మనం ప్రొడ్యూస్ చేయాలి అనేటువంటి ఆలోచన రైతుల్లో రావటం లేదా ఇండస్ట్రియలిస్టుల్లో రావటం. దాంతో అప్పటి వరకు ఈ యొక్క మొక్కజొన్న పొత్తులు, కార్న్, ఏదైతే విదేశాల నుంచి వచ్చేటువంటి కార్న్ ఉందో ఆ కార్న్ని వద్దు, ఎలవ్ చేయొద్దు, స్థానికంగా ఉండేటువంటి పంటలకు నష్టం జరుగుతుంది, మార్కెట్లో ధర బాగా తగ్గుతుంది అనేటువంటి ఒక సందర్భంతో వాళ్ళు ఇంపోర్ట్ ఆఫ్ కార్న్ని ఆపిచ్చేశారు. గవర్నమెంట్తో ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు కార్న్ లాస్ అని పాపులర్గా పిలుస్తారు దీన్ని. అంటే ద రిస్ట్రిక్షన్ ఆన్ ద ఇంపోర్ట్ ఆఫ్ కార్న్ ఫ్రమ్ అదర్ కంట్రీస్, నాట్ అలౌవింగ్ ఇట్ టు బి ఇంపోర్టెడ్ ఇన్ టు దేర్ కంట్రీ, స్పెషలీ బ్రిటన్. ఈ కార్న్ లాస్ అనేవి తీసుకొచ్చారు. అన్హ్యాపీ విత్ ద హై ఫుడ్ ప్రైజెస్, ఇండస్ట్రియలిస్ట్ అండ్ అర్బన్ డెవలపర్స్ ఫోర్స్డ్ ద అబాలిషన్ ఆఫ్ ద కార్న్ లాస్. కానీ ఏ ఉద్దేశంతో అయితే వీళ్ళు కార్న్ లాస్ తీసుకొచ్చారు, ధరల యొక్క తగ్గుదల, మన యొక్క ప్రోడక్ట్ యొక్క లేదా వీళ్ళు ప్రొడ్యూస్ చేసినటువంటి వీట్ యొక్క ధర పెరుగుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో వీళ్ళు పెట్టుకున్నారు. కానీ వాస్తవానికి అక్కడ ఏం జరిగింది, వస్తున్నటువంటి కార్న్ సామాన్యులకు అందుబాటులో ఉంది కాబట్టి మావి ఎవరు కొనట్లేదు అనేటువంటి ఒక ఆలోచనతో వీళ్ళు వద్దన్నారు. కానీ విపరీతంగా పెరిగినటువంటి ధరల నేపథ్యంలో ఎవరైతే ఈ కార్న్ లాస్ని వ్యతిరేకించారో, కార్న్ని వ్యతిరేకించి చట్టాలు తీసుకొచ్చారో ఆ ఇండస్ట్రియలిస్టు అలాగే సిటీలో ఉండేటువంటి ప్రజలే మళ్ళీ మాకు కార్న్ కావాలి, విదేశాల నుంచి కార్న్ కావాలి అని చెప్పి ఆ అబాలిషన్ ఆఫ్ కార్న్ లాస్, అంటే అప్పటి వరకు ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్, ఈ కార్న్ లాస్ పైన ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ని వాళ్ళు ఎత్తివేయటం జరిగింది. దాంతో ద కార్న్ లాస్ వేర్ స్క్రాప్డ్, అంటే తీసేశారు. ఫుడ్ కుడ్ బి ఇంపోర్టెడ్ ఇన్ టు బ్రిటన్ మోర్ చీప్లీ దాన్ ఇట్ కుడ్ బి ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద కంట్రీ. దీంతో ఒక కొత్త పరిణామం చోటు చేసుకుంది. అప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అని అంటే బ్రిటన్లో పంట పండించి బ్రిటన్ ప్రజల ఆహార అవకాశాలకి నింపేటువంటి ప్రయత్నం. కానీ ఎప్పుడైతే ఈ కార్న్ లాస్ని స్క్రాప్ చేసి వీట్ని కానీ ఇతరత్ర ఫుడ్ ప్రోడక్ట్స్ని తెప్పించుకోవడం ప్రారంభించారో, బ్రిటన్లో కష్టపడి పెంచేదానికంటే కూడా తక్కువ ధరకి వాళ్ళు విదేశాల నుంచి తెచ్చుకోవటం మనకు కనిపిస్తుంది.
So the food could be imported into Britain more cheaply, the less cost, than it could be produced within the country. Within the country, they were able to produce it, suppose, let us say for 10 pounds, they were able to import it for 5 pounds. Let us say with some country like Africa or some country like Asia. వాళ్ళు తక్కువ ధరకే తెచ్చుకోగలుగుతున్నారు. దాంతో unable to compete with the import, vast areas of lands were now left uncultivated. ఏం ఉపయోగం ఉంది? ఇప్పుడు నేను కష్టపడి పంట పండిస్తే నా దగ్గర ఉన్నటువంటి పంట ధర $10 అయితే బయట నుంచి వచ్చేటువంటి అదే పంటకి $4 నుంచి $6కి వ్యాపారవేత్త కొంటున్నాడంటే ఏ వ్యాపారవేత్త అంతకంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి నా దగ్గర నుంచి కొనేటువంటి అవకాశం ఉంటుంది అంటే లేదనే చెప్పాలి. సో దే thousands of men and women left cultivation, vast lands, విపరీతమైనటువంటి ల్యాండ్స్ అన్నిటిని కూడా they were left out without cultivation. They were not doing cultivation because there is no much demand for the locally made crop. Why? Because they are able to get it at the less cost from other countries. Now thousands of men and women were thrown out of work. దీని వలన అన్ఎంప్లాయ్మెంట్ అనేది విపరీతంగా పెరిగింది. దే ఫ్లాక్ టు ద సిటీస్ ఆర్ మైగ్రేటెడ్ ఓవర్సీస్. వాళ్ళు దీని వలన సిటీస్కి వెళ్ళిపోయారు, లేదా వేరే దేశాలకి వలస వెళ్ళటం కూడా మనం ఇక్కడ పిక్చర్లో చూడొచ్చు. ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనేటువంటిది. యాజ్ ఫుడ్ ప్రైజెస్ ఫెల్, కన్సంప్షన్ ఇన్ బ్రిటన్ రోజ్. ధరలు తగ్గుదల రావడంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా కొనుక్కొని తినగలుగుతున్నారు. కానీ ఇండస్ట్రియల్ గ్రోత్ విపరీతంగా పెరిగింది, ఇన్కమ్ బ్రిటన్లో విపరీతంగా పెరిగింది. కాబట్టి ఫుడ్ ఇంపోర్ట్స్ కూడా బాగా పెరిగాయి. మరి ఫుడ్ ఇంపోర్ట్స్ ఏదైతే వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారని చెప్తున్నామో ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఈస్టర్న్ యూరోప్, తూర్పు ఐరోపా ఖండం, రష్యా దేశం, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి ల్యాండ్స్ని క్లియర్ చేసి అక్కడ బ్రిటిష్ వాళ్ళ యొక్క అవసరాల నిమిత్తం పంటల్ని పండించి అక్కడి నుంచి ఎగుమతి చేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఆ ఎగుమతులు చేసేటువంటి క్రమంలోనే అక్కడ కేవలం ల్యాండ్స్ క్లియర్ చేయటం మాత్రమే కాకుండా వాళ్ళు అక్కడ ఏం చేశారు? అగ్రికల్చరల్ రీజియన్కి దగ్గరగా, అంటే సముద్ర మార్గాలు కానీ లేదా రైల్వే ట్రాక్స్ వేయటం కానీ, న్యూ హార్బర్స్ని ఎస్టాబ్లిష్ చేయటం కానీ, అక్కడ ప్రజల నివాసానికి యోగ్యంగా ఉండేటువంటి పరిస్థితుల్ని, అనువైనటువంటి సెటిల్మెంట్స్కి అనువుగా వాళ్ళకి కల్పించడం, ఇవన్నీ వెరసి రిక్వైర్డ్ క్యాపిటల్ అండ్ లేబర్. కాబట్టి క్యాపిటల్ ఫ్లోడ్ ఇన్. ఇక లండన్ నుంచి వచ్చినటువంటి విపరీతమైనటువంటి లాభాలన్నీ కూడా ఈ యొక్క ప్లేసెస్లోకి, అమెరికా, ఆస్ట్రేలియా లాంటి ప్లేసెస్లోకి ఫ్లో అవటం జరిగింది. అదే మనం చెప్పుకున్నటువంటి థర్డ్ టైప్ ఆఫ్ ఫ్లో. సో 50 million people migrated from Europe to America and Australia in the 19th century. దాదాపు 50 million, అంటే 5 కోట్ల మంది, సబ్జెక్ట్ టు కరెక్షన్, దాదాపుగా 5 కోట్ల మంది మనకి ఐరోపా ఖండం నుంచి అమెరికాకు కానీ అటు ఆస్ట్రేలియాకు కానీ వెళ్ళటం జరిగింది. 150 million మంది, అంటే దాదాపు 15 కోట్ల మంది తమ యొక్క సొంత ఇల్లును వదిలి సముద్ర మార్గాన్ని దాటారు, లేదా ఓషన్స్ని క్రాస్ చేసి డిస్టెంట్ ఫ్యూచర్స్కి వెళ్ళటం. ఎందుకు అంటే బెటర్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ కోసం వెళ్ళటం జరిగింది. అంటే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఫస్ట్ థియరీ మనం ఏదైతే చెప్పుకున్నామో, 3 మేజర్ ఫ్లోస్ మూమెంట్స్. 1 ఫుడ్, 2 పీపుల్, 3 క్యాపిటల్. ఫస్ట్ ఐరోపాలో ఇంపోర్ట్ బ్యాన్ చేసుకున్నారు, కార్న్ లాస్. ఆ కార్న్ లాస్ బ్యాన్ చేసుకోవటం వలన వారికి నష్టం జరిగింది. విపరీతమైనటువంటి ధరల పెరుగుదల మనకు కనిపించింది. దాంతో వాళ్ళు ఏం చేశారు? ఆ కార్న్ లాస్ని స్క్రాప్ చేసేసి, సో విపరీతంగా కార్న్ అందుబాటులోకి వచ్చింది.
ఫుడ్ని వాళ్ళ దేశంలో పంట పండించి తెచ్చుకునే దానికంటే కూడా వేరే దేశం నుంచి తెచ్చుకోగలిగితే తక్కువ ధరకి తెచ్చుకోవటం అనేది మనం ఇక్కడ గమనించాలి ఫస్ట్ ఆస్పెక్ట్. దాంతో చాలా ల్యాండ్స్ మనకి బ్రిటన్లో ఖాళీగా కొన్ని వేలాది మంది ఆ పంటల పైన పనిచేసేటువంటి వాళ్ళు వృత్తిని అవకాశాలని కోల్పోవటం మనం గమనించవచ్చు. వాళ్ళు ఏం చేశారు మరి, వాళ్ళు సెకండ్ కేసుకి వస్తుంది. మనం సెకండ్ ఆస్పెక్ట్ అయినటువంటి పీపుల్ మైగ్రేషన్లోకి వస్తుంది. వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు ఉపాధి అవకాశాల కోసం వాళ్ళ యొక్క జీవనాన్ని గడపడం కోసం వాళ్ళు సిటీస్ వైపుకి వెళ్ళడం జరిగింది. వీళ్ళు ఇలా వెళ్తున్నటువంటి ఒక సందర్భంలో మరి ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి ఆహారం అసలు ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి దాన్ని మనం అధ్యయనం చేసినట్లయితే మనకి ఐరోపా, రష్యా, అమెరికా, ఆస్ట్రేలియా లాంటి ప్రాంతాల నుంచి వస్తుంది. ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో దీంట్లో నుంచి దాదాపుగా 5 నుంచి 15 కోట్ల మంది సముద్ర మార్గాల్ని దాటి సొంత ఇల్లు వదులుకొని ఈ యొక్క ప్రాంతాల వైపుకి వెళ్ళి అక్కడ ఈ యొక్క అగ్రికల్చర్ వర్క్నే చేయటం. ఎందుకు చేశారు? ఈ ప్రాంతం నుంచి బ్రిటన్ వైపుకి వెళ్ళేటువంటి వ్యాపారంలో భాగంగా వీళ్ళకి ఇక్కడ ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. మరి దీని తాలూకా పెట్టుబడులు మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేటువంటిది కనుక మనం తీసుకున్నట్లయితే లండన్ మహానగరం ప్రధానమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్కి కేంద్రంగా మారింది. అక్కడి నుంచి వచ్చేటువంటి ఆదాయమే వీళ్ళకి వనరుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ రకంగా మనకి ఈ 3 ఆస్పెక్ట్స్, ఫ్లో ఆఫ్ ఫుడ్, ఫ్లో ఆఫ్ పీపుల్ అండ్ ఫ్లో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. Hope you all getting the point clearly. Now let's move on to the next subtopic. So why did they move? For the better future. You can see this picture here. Irish immigrants waiting to board the ship by Michael Fitzgerald in 1874. So by 1890, global agricultural economy had taken shape. Global ga agricultural economy shape తీసుకుంది. Labor movement patterns మనం గమనించాం. Complex changes of capital flow. Ecologies. ఈ క్యాపిటల్ ఫ్లో అంటే పెట్టుబడులు మనకు వెళ్ళటం గురించి మనం చెప్పుకోవచ్చు. ఇకాలజీ అంటే ఏంటంటే ద స్టడీ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ పీపుల్ అండ్ దేర్ సరౌండింగ్స్, ద లివింగ్ అండ్ నాన్ లివింగ్ బీయింగ్స్. మనిషి తన తోటి మనుషులతో అలాగే తన చుట్టూ ఉండేటువంటి పరిసరాలతో తను మెయింటైన్ చేసేటువంటి రిలేషన్షిప్ యొక్క అధ్యయనాన్ని ఏమంటాము, దాన్ని మనం ఇకాలజీ అంటాం. సో ఆ ఇకాలజీ మారింది, టెక్నాలజీ మారింది. సో ఫర్ ఫుడ్ నో లాంగర్ కేమ్ ఫ్రమ్ విలేజెస్ నుంచి కానీ ఆ పక్కన ఉన్నటువంటి టౌన్స్ నుంచి రాలేదు, కానీ కొన్ని వేల మైళ్ళ దూరం నుంచి ఆహారం వాళ్ళకి రావటం జరిగింది. ఒకప్పుడు రైతు టిల్లింగ్ ఇన్ హిజ్ ఓన్ ల్యాండ్, but by an agricultural worker perhaps recently arrived, who was now working on a large farm that only a generation ago had most likely been a forest. ఒకప్పుడు రైతు తన భూమిని దుక్కి తన భూమిని పండించి ఇచ్చేవాడు. ఇప్పుడు మనకు ఒక ప్లాంటేషన్ వర్కర్, తను ఎక్కడి నుంచో వచ్చి ఉంటాడు. తను పనిచేసేటువంటి ప్లాంటేషన్ ఒక 30 సంవత్సరాలు లేదా అంతకంటే వెనక్కి వెళ్ళి చూస్తే అది ఒక అడవిగా ఉండుండొచ్చు. అలాంటి దాన్ని క్లియర్ చేసి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ పెరిగాయి కాబట్టి వాళ్ళు అగ్రికల్చరల్ ప్రొడక్షన్ చేస్తున్నారు. ఈ షిప్ ట్రాన్స్పోర్టేషన్ బాగా పెరిగింది. వర్కర్స్ మనకి బాగా సదర్న్ యూరోప్, ఏషియా, ఆఫ్రికా అలాగే కరేబియన్ మనకి తక్కువ ధరకి వర్కర్స్ దొరకటం కూడా మనకి ఇందులో భాగంగా మనకి కనిపిస్తూ ఉంటుంది.
some of the dramatic changes that came in a smaller scale occurred. ఆ స్మాలర్ స్కేల్లో వచ్చినటువంటి కొన్ని గణనీయమైనటువంటి మార్పులుగా మనం చెప్పుకోవాలి. మనకి పంజాబ్ రాష్ట్రంలో, మన భారతదేశంలో పంజాబ్ రాష్ట్రంలో కనుక మనం తీసుకున్నట్లయితే ద బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్, అదే మనం కాలనీగా ఉన్నటువంటి సందర్భంలో బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించారు కాబట్టి అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్గా మనం రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. సో దాన్ని జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ కన్వీనియన్స్ వాడుతున్నాం తప్ప ఇట్ మే నాట్ బి ట్రూలీ అప్రోప్రియేట్ టు యూజ్ ఇట్ యాజ్ ఏ బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్. British colonial government could be an apt word. This is purely my personal feeling. So closer network of irrigation canals to transform semi-desert wastes. ఈ డెజర్ట్ రీజన్స్గా ఉన్నటువంటి పొలాలు, ఇప్పుడు వీళ్ళకి ఆల్రెడీ ఒక అనుభవం వచ్చేసింది. ఆస్ట్రేలియాలో కానీ లేదా ఇతర ప్రాంతాల్లో ఖాళీగా ఉన్నటువంటి ప్రాంతాలని మెరుగైనటువంటి దిగుబడినిచ్చేటువంటి ప్రాంతాలుగా ఎలా మార్చాలి అని అంటే అక్కడికి కావలసినటువంటి వసతుల్ని మనం ఏర్పాటు చేసుకుంటూ వస్తే మనం దాన్ని మార్చుకొని రావచ్చు అనేటువంటి ఒక అంశం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా మనం తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఒక కాలువల్ని తవ్వించారు. ఆ కాలువలను తవ్వించడంతో కొంత ఎడారిగా మారేటువంటి ప్రాంతంలో బీడు భూమిగా చెప్తాం. అంటే కొన్ని సంవత్సరాలకి అది ఎడారిగా మారేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటిది. అంటే కొన్ని వాటర్ అందుబాటులో లేకపోవటం కాబట్టి వీళ్ళు వాటర్ అందుబాటులోకి తెచ్చారు. సో దాంతో వీళ్ళు అక్కడ ఈ యొక్క మొక్కజొన్నలు, కాటన్ ఇవే పెంచేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి బ్రిటన్లో ఏది ఉపయోగం దాన్నే వాళ్ళు పెంచుకునేవాళ్ళు. సో కెనాల్ కాలనీస్ and the areas irrigated by the new canals were called ఈ కెనాల్ కాలనీస్ అని పిలిచేవాళ్ళు. ఎందుకు వీటిని కెనాల్ కాలనీస్ అని పిలిచేవాళ్ళు అంటే కెనాల్స్ తవ్వటం వలన, అంటే ఈ కాలువలు తవ్వటం వలన ఇక్కడ జనాభా పెరిగింది కాబట్టి వీటిని కెనాల్ కాలనీస్ అని పిలిచేవాళ్ళు. ఇక్కడ పెసెంట్స్ సెటిల్ అయ్యారు. ఇది పంజాబ్ పరిసర ప్రాంతాల్లో జరిగింది. ఇది కేవలం మనం వీటో లేకపోతే కాటనో మనం చెప్పుకుంటున్నాం కానీ this is not the case only with the food. It is the case or a similar story for cotton, similar story which was happened with the British textile mills. Rubber kuda meer chusukunte similar story manaku kanipistundi. So indeed vastavaniki ee rapid ga changes anevi manaki regional specialization in the production of commodities develop that between 1820 to 1914 ఈ స్థానికంగా ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వెరైటీ. ఉదాహరణకి మనం కాటన్ కనుక తీసుకుంటే మనకి 3 దేశాల్లో అద్భుతమైనటువంటి కాటన్ పంట పండుతుంది. ఒకటి మనకి బ్రెజిల్లో కాటన్ పంట పండుతుంది. 2 భారతదేశంలో కాటన్ పంట పండుతుంది. 3 ఈజిప్ట్లో మంచి కాటన్ పంట పండుతుంది. ఈ 3 ప్రాంతాల్లో దొరికేటువంటి స్పెషలైజ్డ్ ప్రొడక్టివిటీ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ర్యాపిడ్లీ డిడ్ ద రీజనల్ స్పెషలైజేషన్ ప్రొడక్షన్ డెవలప్డ్. ఈ ర్యాపిడ్ స్పెషలైజేషన్ అనేది మనం కనుక తీసుకున్నట్లయితే ఈ ర్యాపిడ్ రీజనల్ స్పెషలైజేషన్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ కమోడిటీస్ డెవలప్డ్ దట్ బిట్వీన్ 1820s నుంచి 1914 మధ్య ఆ స్థానికంగా పెరిగేటువంటి వస్తువు యొక్క డిమాండ్, అంటే కాఫీ, మనకి యెమెన్లో ఉండేటువంటి కాఫీ చాలా ఫేమస్. అట్లా ఆ ప్రాంతం స్థానికంగా ఉండేటువంటి ప్రాంతం యొక్క స్పెషల్ క్వాలిటీస్ యాడ్ అయినప్పుడు, లోకల్ ఫ్రాగ్రెన్స్ యాడ్ అయినప్పుడు ఆ పర్టిక్యులర్ ప్రోడక్ట్, అక్కడ ఉండేటువంటి ప్రోడక్ట్ చాలా బాగుంటుంది అనేటువంటి ఒక స్పెషాలిటీని రికగ్నైజ్ చేయటం 1820s నుంచి 1914 వరకు జరిగింది. అప్పుడు వరల్డ్ ట్రేడ్ సుమారుగా 25 టైమ్స్ నుంచి 40 టైమ్స్, 25 రెట్ల నుంచి 40 రెట్లు వరకు పెరగటం జరిగింది. నియర్లీ 60% ఆఫ్ ద ట్రేడ్ కంపోజ్డ్ ఆఫ్ ప్రైమరీ ప్రోడక్ట్స్. ప్రైమరీ ప్రొడక్ట్స్ అంటే మనకి అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్, ముఖ్యంగా వీట్, కాటన్, మినరల్స్, ముఖ్యంగా కోల్, మనం దీనికి
ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ సెషన్లో మనం క్లియర్గా ఎలా ఫ్లోస్ జరిగాయి, 1890 తర్వాత మనం గమనించినటువంటి లేబర్ మూమెంట్ ప్యాటర్న్స్ ఎట్లా ఉన్నాయి, ఎందుకు ఎక్కువ మంది మూమెంట్ కారణమైంది, ఏ ఏ ప్రాంతాల్లో నుంచి మనకి లో వేజెస్ కి సంబంధించినటువంటి ప్రజలు వచ్చారు, మన భారతదేశంలో కూడా ఇలాంటి ఒక మార్పుకు నాంది ఉందా, కారణం ఏమైనా ఉందా అనేటువంటిది మనం చూసాం. అలాగే ఏ ప్రాంతంలో మనకి పంజాబ్లో కెనాల్ కాలనీస్ అనేటువంటివి ఏమొచ్చాయి, ఎందుకు వచ్చాయి, దానికి కారణం ఏంటి, స్పెషలైజ్డ్ ప్రొడక్షన్ ఏంటి, అలాగే ఎన్ని రెట్లు మనకి ప్రొడక్షన్ పెరిగింది, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ఈ యొక్క సెషన్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. కాబట్టి మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే దయచేసి కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ సెషన్లో మనం రోల్ ఆఫ్ టెక్నాలజీ గురించి చదువుదాం. అప్పటి వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే షేర్ చేయవలసిందిగా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఆల్ సూన్. బాయ్ బాయ్.